ఈ వర్షాకాలంలో ప్రధానంగా చాలా మంది పేషెంట్స్ జ్వరాలతో హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రధానంగా మనం తెలంగాణలో చూసుకున్నప్పుడు డెంగ్యూ జ్వరము, టైఫాయిడ్ జ్వరము, అలాగే మలేరియా జ్వరాలు చాలా ప్రధానమైన జ్వరాలు మన తెలంగాణలో ప్రస్తుతానికైతే. ఏ జ్వరాలు కూడా మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ప్రధానంగా డెంగ్యూ జ్వరంలో మనందరికీ తెలిసిందే రక్త కణాలు పడిపోతుంటాయి, ప్లేట్లెట్స్ పడిపోతుంటాయని. కానీ దాంతోపాటు మనకు తెలియంది బ్లడ్ ప్రెషర్ పడిపోయినా కానీ, పేషెంట్ చాలా విపరీతంగా ఒళ్ళు నొప్పులు కానీ అట్లా ఉన్నప్పుడు ఇమ్మీడియట్లీ చాలా ముఖ్యమైన విషయం. అలాగే మలేరియా అందరూ అనుకునే సింపుల్ డిసీజ్ ఏం కాదు. ఎప్పుడైతే మలేరియా బ్రెయిన్ కి అలా వెళ్ళినప్పుడు పేషెంట్ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఎన్ని రకమైన జ్వరాలైనా కానీ పేషెంట్ ని తొందరగా హాస్పిటల్ కి తీసుకొని వచ్చి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ విషయం. ఎస్పెషల్లీ మనము ఇప్పుడు మన వర్షాకాలంలో ఓపెన్ వాటర్స్ అంటే మన మేడల పైన కానీ రోడ్డు పక్కన కానీ వాటర్ ని ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. డెంగ్యూ, చికెన్ గున్యా ఇటువంటి వ్యాధులని స్ప్రెడ్ చేసే దోమలన్నీ ఈ రకమైన నీళ్ళలోనే ఎక్కువ పెరుగుతాయి. అలాంటి వాటర్ని కానీ ఇంటి దగ్గర చుట్టుపక్కల పరిసరాలని చాలా శుభ్రంగా ఉంచుకోవడం కానీ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల సీరియస్ డిసీజ్ బారిన పడకుండా మనం కాపాడుకోగలుగుతాం.